హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను మీ సూర్య. మీరు ఇప్పుడు చూస్తున్నది సూర్య టాకర్ ఛానల్. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను మీ సూర్య. మీరు ఇప్పుడు చూస్తున్నది సూర్య టాకర్ ఛానల్. లెర్న్ తమిళ్ ఆల్ఫాబెట్స్ త్రూ తెలుగు ఆల్ఫాబెట్స్ అనే మన ఈ సిరీస్లో ఇది పార్ట్ నెంబర్ 19.1. సో పార్ట్ నెంబర్ 19లో దీని ముందు వీడియో పార్ట్ నెంబర్ 19లో నేను మీకు పా మా అనే రెండు అక్షరాల యొక్క గుణింతాలు ఏ విధంగా రాయాలి అనేది మీకు రాసి చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ మీకు తెలుసు కదా, తమిళ్లో పాకి బాకి ఒకే లెటర్ ఉంటుందని రాస్తున్నప్పుడు. సో పాకి బాకి ఒకే లెటర్ ఉంటుంది, గుణింతం కూడా ఒకటే ఉంటుంది. సో పార్ట్ 19లో నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయింది. ఒక గుణింతం రాయడం మర్చిపోయాను. ఏంటంటే ఫా అనే అక్షరం యొక్క గుణింతం నేను మీకు రాసి చూపించడం ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను గాయ్స్. సో ఈ పార్ట్ 19.1లో నేను మీకు ఫా అనే అక్షరం యొక్క గుణింతం రాసి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాకపోతే మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి గాయ్స్. ఏంటంటే మీరు కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా చెత్త కంటెంట్కి సపోర్ట్ చేస్తూ ఉంటాం కదా, అంటే అందరూ అలా ఉంటారంటలేదు, ఎందుకంటే సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఇది మన ఎడ్యుకేషనల్ కంటెంట్, మంచి కంటెంట్, మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్. సో మీకోసమే కదా నేను మీకు ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. సో మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సూర్య టాకర్ ఛానల్కి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి, మీ సపోర్ట్ చూపించండి. సో ఈ వీడియోకి మన టార్గెట్ ఏంటంటే 150 లైక్స్, 150 లైక్స్. సో అంత మన టార్గెట్ని 150 లైక్స్ని టార్గెట్ రీచ్ అయ్యేలా చూడండి, దాటిలా చూడండి. సో చూద్దాం ఎంతమంది మన ఈ మంచి కంటెంట్ని సపోర్ట్ చేస్తారో చూద్దాం. సో ఇక లేట్ చేయకుండా మీకు రాసి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు నేర్చుకోండి. సో చూడండి, రాస్తున్నాను. ఇది ఫా, ఇది ఫా, ఓకేనా? ఇది ఫా. నెక్స్ట్ ఫా, ఇది ఫా, ఓకేనా? ఫా ఫా. నెక్స్ట్ ఫీ, ఇది ఫీ, ఓకేనా? ఇది ఫీ. నెక్స్ట్ ఫీ, ఓకేనా? ఇది ఫీ. నెక్స్ట్ ఫు, ఫు, ఓకేనా? ఇది ఫు. నెక్స్ట్ ఫూ, ఇది ఫూ, ఓకేనా? నెక్స్ట్ ఫే, ఫే. కష్టమేముండదు, ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది, ఓకేనా? ఇది ఫే. నెక్స్ట్ ఫే, ఫే. నెక్స్ట్ ఫై, ఇది ఫై. బెటర్ మీరు ఒక బుక్ పెట్టుకుని నేను ఏమేమి రాస్తున్నానో ఎలా రాస్తున్నానో చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే వచ్చేస్తుంది, కష్టమేమి ఉండదు.
నెక్స్ట్ ఇది ఫో, ఫో. ఇది ఫో. నెక్స్ట్ ఫో. ఇది ఫో. ఓకేనా? ఇది ఫో. నెక్స్ట్ ఫౌ, ఫౌ. ఇది ఫౌ. నెక్స్ట్ ఫ్, ఫ్. సో చూశారు కదా గైస్, ఫా అనే అక్షరం యొక్క గుణితం ఏ విధంగా రాయాలి అని తమిళ్లో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్.